పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈరోజు పొద్దున నేషనల్ హెరాల్డ్ కేసులో ఏదైతే ఆ కేసుని కోర్టు కొట్టివేయడం జరిగిందో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని మేము గతంలో ఎన్నోసార్లు చెప్తూ వస్తున్నాం. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎటువంటి ట్రాన్సాక్షన్స్, ఎటువంటి లావాదేవీలు జరగలేదు. నేషనల్ హెరాల్డ్ కేసు అనేది కుట్రపూరితంగా కక్ష సాధింపు కోసమే బీజేపీ గాంధీ కుటుంబాన్ని భారతదేశ ప్రజల ముందు దోషులుగా వాళ్ళ మనసులో ఒక దురాలోచన కలిగించాలి, ప్రజలకు తప్పుతో పట్టాలన్న ఆలోచనతోటే బీజేపీ ఈడీ అనే ఒక వ్యవస్థను, ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు చెప్పినాం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, సిబిఐ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ ఈరోజు వాళ్ళ సొంత ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి కార్యకర్తల్లాగా వాడుకుంటారు. ఎందుకంటే మొన్నటిదాకా మీరు ఎస్ఐఆర్ చూసిర్రు. ఎలక్షన్ కమిషన్ భారతదేశ వ్యాప్తంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని గెలిపియాలి, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కాపాడాలన్న ఉద్దేశంలోనే పనిచేస్తుంది. కానీ ఏ రోజు కూడా అదొక న్యూట్రల్ బాడీ అన్న విషయాన్ని మర్చిపోయింది. అంతకుముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తోటి చాలామంది పొలిటికల్ పార్టీస్ని, భారతదేశంలో చాలామంది పొలిటికల్ లీడర్లను, అన్ని పొలిటికల్ పార్టీలు ఎక్కడెక్కడైతే స్ట్రాంగ్ ఉండేనో అటు పోతే వెస్ట్ బెంగాల్లోనో, తమిళనాడులోనో, ఇంకా ఉన్నటువంటి తెలంగాణలో ఎక్కడ పడితే అక్కడ గతంలో కూడా మీరు చూసిరు, ఇప్పుడు కూడా చూస్తున్నారు. ఎక్కడైతే అధికారంలో స్ట్రాంగ్ లీడర్షిప్ ఎమర్జ్ అయిద్దో అక్కడ వీలైతే అక్కడ వాళ్ళని నిర్వీర్యం చేయడానికి ఈ సంస్థలన్నింటినీ వాడుతారు. ఏ సంస్థలు? సిబిఐ, ఈడీ, ఎలక్షన్ కమిషన్. దాంట్లో భాగంగానే ఈరోజు క్లియర్గా భారతదేశ ప్రజల ముందు ఈడీకి చివాట్లు పెట్టింది కోర్టు. ఈ కేసు, నేషనల్ హెరాల్డ్ కేసులో ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగలేదు, ఎటువంటి లావాదేవీలు జరగలేదు, ఎటువంటి ప్రాపర్టీ మూవబుల్ కానీ ఇమ్మూవబుల్ అసెట్స్ కానీ ట్రాన్స్ఫర్ కాలేదు. మీరు ఉట్టిగానే ఛార్జ్ షీట్ ఫైల్ చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించే దిశగా మీరు నోటీసులు ఇవ్వమని చెప్పి కోర్టుకు పోతే కోర్టు చివాట్లు పెట్టి ఇలాంటి పనులు చేయొద్దని చెప్పడాన్ని చూస్తుంటేనే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఇకనైనా వైఖరి మార్చుకొని, ఇకనైనా ఉన్న వ్యవస్థలను ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అవసరాల కోసం, పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరించడానికి ఈ ఈడీలను, సిబిఐలను వీటిని వాడాలి. కానీ ఇన్కమ్ ట్యాక్స్లను, తర్వాత ఎలక్షన్ కమిషన్లను కానీ వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ పార్టీ మనుగడ కోసం ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవద్దనేది ఈరోజు తెలిసింది. దీంతో భారతదేశ ప్రజలకు కూడా తేట తెల్లమైపోయింది. బీజేపీ తన సొంతంగా ఉన్నటువంటి వ్యవస్థలను ఎలా పొలిటికల్ పార్టీస్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఈరోజు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి మీద ఉన్నటువంటి నేషనల్ హెరాల్డ్ కేసులోనే తేట తెల్లమైంది. దాంతోపాటు భారతదేశంలో ప్రతి పేదవాడికి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ఏదో ఒక ఉపాధి అవకాశం ఉండాలి అన్న ఉద్దేశంతో 2005లో అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమును తీసుకురావడం జరిగింది. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏంటంటే అన్ని దేశాలల్లో పేదవారి కోసం ఒక సోషల్ సెక్యూరిటీ అని ఉంటుంది. అంటే వాళ్ళను కాపాడడానికే ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ పెట్టి వాళ్లకు ఆర్థికంగా ఆదుకునేటువంటి వ్యవస్థ భారతదేశంలో గతంలో లేకుండే. ఈ ఆలోచన కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 2004లో వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ గారి హయాంలో ఈ యొక్క స్కీమును తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ వల్ల 100 రోజులు ఎట్టి పరిస్థితిలో పేదవాడికి పనికి తగ్గటువంటి వేతనాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ 100% ఫండింగ్ చేసి దేశం మొత్తం అన్ని రాష్ట్రాలకు ఈ స్కీమును ముందుకు తీసుకుపోయింది. ఇప్పుడు ఈరోజు పొద్దున్నే వీళ్ళు కొత్తగా ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని మహాత్మా గాంధీ గారి పేరుని తొలగించి వికసిత్ భారత్ అనే పేరుతోటి జీ రామ్ జీ అని కొత్తగా నామకరణ చేస్తూ మహాత్మా గాంధీ గారిని రానున్న తరాలలో ఈరోజు మళ్ళీ కొత్తగా వీళ్ళ వైఖరి మన ప్రజల ముందు వచ్చింది. ఎప్పుడైనా ఆర్ఎస్ఎస్, బీజేపీ గాంధీ గారికి వ్యతిరేకంగానే ఆలోచన విధానం ఉండేది. గాడ్సే గారు గాంధీ గారిని చంపినప్పటి నుంచి చూస్తే ఆర్ఎస్ఎస్ భావాజాలంలో మార్పు రాలేదు. అప్పుడు ఆయనను హత్య చేసిర్రు. ఇప్పుడు ఇంత మంచి స్కీమ్ని పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఆ మహానుభావుని పేరు పెట్టుకుంటే ఆ మహానుభావుని పేరు ఫ్యూచర్ జనరేషన్స్ అంటే రానున్న తరాలకు అసలు ఈ నామము ఈ పేరే వినపడొద్దన్న ఉద్దేశంతో ఇలా తొలగించినట్టుగా ఉంది.
ఈ స్కీమ్ని కూడా నిర్వీర్యం చేసిర్రు. పోనీ ఈ స్కీమ్ని బ్రహ్మాండంగా చేస్తుర్రా అంటే అది లేదు. ఆ స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ పాత్రను తగ్గించి స్టేట్ గవర్నమెంట్ మీద ఎక్కువ బాధ్యత పెట్టిర్రు. బడ్జెట్ షేరింగ్ పెట్టిర్రు 40-60. కాబట్టి ఇప్పుడు ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలన్న రూల్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉంటేనే చేస్తుంది. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్కు ఉన్న ప్రాధాన్యత కోల్పోయింది ఈ స్కీము. గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఈ స్కీము ఏ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ఏదున్నా 100% భారతదేశంలో ఉన్నటువంటి పేద గ్రామీణ ప్రజలకు సెంట్రల్ గవర్నమెంటే 100% ఈ యొక్క స్కీమ్ని పెట్టి వాళ్లకు పనికి ఆహార పథకం ద్వారా 100 రోజుల పని కల్పించాలన్నారు. మేము ఇప్పుడు 125 రోజుల పని కల్పిస్తున్నామని చెప్పుకుంటేనే మాకు సంబంధమే లేదు, ఇక నుంచి స్టేట్ గవర్నమెంట్లే పని చేసుకోవాలి, స్టేట్ గవర్నమెంట్లు ఇవ్వాలంటే అప్పుడు ఏమైనట్టు స్కీము? నిర్వీర్యమైనట్టు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఒక రాష్ట్రానికి బడ్జెట్ లేదనుకోండి అంటే ఆ రాష్ట్రం చేయదనే కదా. చేయదంటే మరి మహాత్మా గాంధీ మహానుభావుని పేరు పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలన్న ఆలోచనను తుంగలోకి తొక్కింది బీజేపీ ప్రభుత్వం. రామ్జీ అనే పేరు పెడితే దాంతో అట్లీస్ట్ ప్రజలకు ఏం మెసేజ్ పంపిద్దాం అనుకుంటారు వీళ్ళు? ఒకటి, మహాత్మా గాంధీ పేరును తుడిచిపెట్టాలి. 2, అందరికీ భగవంతుడు అంటే ప్రేమనే, కానీ ప్రతిసారి వీళ్ళు ఎక్కడో ఒకడ హిందుత్వాన్ని చూపించాలన్న ఒక ఆలోచన. ఎందుకంటే ఈరోజు పేదవాడు ఒక క్రిస్టియన్ ఉంటాడు, ఒక ముస్లిం ఉంటాడు, ఒక దళితుడు ఉంటాడు, రకరకాల ఒక కులాల నుంచి ఉండి ఊర్లలో ఉంటారు. ఈ స్కీమ్ని మార్చేసి ఈ స్కీమ్కి ఒక దేవుని పేరు పెట్టి తప్పుదో పట్టించే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. దీంట్లో కేవలం పేరు మార్చిర్రు కానీ స్కీమ్లో ఏమాత్రం కూడా నాణ్యత కానీ పట్టుదల కానీ మంచి చేయాలన్న ఆలోచన లేని స్కీమును తీసుకొచ్చిర్రు. భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ యొక్క స్కీమ్ని మహాత్మా గాంధీ గారి పేరుని తీయడం కానీ ఈ స్కీమ్లో ఉన్నటువంటి మార్పిడి ఏదైతే ఒరిజినల్ ఫండమెంటల్స్ అంటే ఏదైతే నిజంగానే పేదలకు సహాయం చేయాలనుకున్నటువంటి ఈ స్కీమ్ని తుంగలోకి దక్కినందుకు భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల స్థాయిలో కూడా దీని మీద మేము ప్రొటెస్ట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే భారతదేశ ప్రజలకు వాస్తవాలు తెలవాలి, బీజేపీ ఆలోచన విధానం, ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానం తెలవాలని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. అందుకే అంటున్నా, ఈ స్కీమ్ గతంలో మన్మోహన్ సింగ్ గారు పెట్టినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లున్నా ప్రతి వాడికి భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బడ్జెట్ తోటి 100% ఇవ్వాలన్న ఆలోచనతో మొదలుపెట్టిన స్కీమ్. అంటే ఇప్పుడు స్కీమ్ చేయాలన్న పట్టుదల సెంట్రల్ గవర్నమెంట్కి లేదు. ఎందుకు? 40-60 అని పెట్టినప్పుడే ఇంకా మాతోటి కాదు, చేస్తే మీరు చేసుకోరు లేకపోతే లేదని వదిలేసింది. అంటే పేదవాడి బాగోగులు చూద్దామన్న ఉద్దేశంతో 125 రోజులు చేస్తున్నామని ఒక పక్క చెప్తూనే అసలు ఏ రోజు కూడా గ్యారంటీ లేకుండా చేసిర్రు ఈరోజు 100 రోజులల్లో. కాబట్టి దీన్ని అందరూ ప్రతిఘటించాలి, ప్రజలు ఆలోచించాలని తెలియజేస్తున్నాం.